యుద్ధం వస్తోందంటే చాలు కొన్ని దేశాలు రాబందుల్లా ఆ దేశాలకు వచ్చి పడతాయి. అక్కడ జరుగుతున్న యుద్ధాన్ని ఎగదోయటం, తమ కంపెనీల ఆయుధాలను అమ్ముకోవడమే ధ్యేయంగా కొన్ని ఏజెన్సీలు, ఆయుధ కాంట్రాక్టర్లు పనిచేస్తూ ఉంటారు. అంతేకాదు, ఇప్పుడు వరల్డ్ వైడ్ సోషల్ మీడియా ఆధారంగా ప్రచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తాము మార్కెట్ చేసే వాటిని అందులోనే ప్రమోట్ చేసుకుంటున్నారు. అంటే యుద్ధాల టైంలో ఆయుధ కంపెనీలు, మీడియా, ప్రభుత్వాల మద్దతుతో తప్పుడు ప్రచారాలు విస్తృతంగా చేస్తూ ఉంటాయి. రాఫెల్ F-16ల గురించి ఈ మధ్య వచ్చిన సమాచార పోరు మిలిటరీ వ్యాపార పోటీకి నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు. నిన్న మొన్నటి దాకా ఇజ్రాయెల్ గాజా, యుక్రెయిన్ రష్యా యుద్ధాలు పక్కన పెడితే రీసెంట్ గా భారత్ పాక్ యుద్ధం మాటున ఆయుధ కంపెనీల ప్రచార సమరం కూడా జోరుగా సాగింది. అత్యంత ప్రభావవంతంగా పనిచేసే రాఫెల్ పై కూడా దుష్ప్రచారం జరిగింది. దాని వెనుక ప్రత్యర్థి దేశాల పన్నాగం ఉంది. ఇక అమెరికా తయారు చేసే F-16 ని యుద్ధానికి దూరం పెట్టిన వైనం, F-15 పై అమెరికాలోనే జరిగిన అంతర్గత దుష్ప్రచారం వెనుక ఈ రకమైన కుట్ర దాగి ఉంది. పాకిస్తాన్తో యుద్ధం సందర్భంగా భారత విన్యాసాల్లో F-16 దెబ్బతిందంటూ వార్తలు వచ్చాయి. ఇవన్నీ ఆయుధ వ్యాపారంలో భాగమేనని తర్వాత తెలిసింది. ఇందుకోసం ఆయుధ కాంట్రాక్టర్లు తమ ఏజెంట్స్ ద్వారా కోట్లాది రూపాయలు ఇన్ఫ్లుయెన్సర్స్ కి, రివ్యూయర్స్ కి ముట్టజెప్తారని సమాచారం. వీరి ప్రచారం ఎలా ఉంటుందంటే అన్ని ప్రశ్నార్థకాల రూపంలోనే ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే, భారత్కు చెందిన 3 రాఫెల్ విమానాల్ని పాకిస్తాన్ నిజంగానే కూల్చిందా? పాక్ అమెరికాకు అందించిన F-16 విమానాన్ని భారత్ దెబ్బతీసిందా? చైనా పాకిస్తాన్కు ఇచ్చిన JF-17 విమానాన్ని భారత్ పడగొట్టిందా అన్నట్టుగానే ప్రచారం సాగుతూ ఉంటుంది. ఇలాంటి విషయాలపై రక్షణ నిపుణుల నుంచి భిన్నమైన వాదనలు వస్తూ ఉంటాయి. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థల్లో వివిధ కథనాల ప్రసారం ఈ రకంగానే ప్రచారం అవుతూ ఉంటాయి. వాటి ఆధారంగా సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు కనిపిస్తూ ఉంటాయి. వీటిల్లో ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వీటిలో కొన్ని ప్రచారాల వెనుక పెద్ద పెద్ద ఆయుధ కంపెనీలు ఉంటాయి. తమ ఆయుధాల గురించి గొప్పగా ప్రచారం చేసుకోవడానికి, తమ ప్రత్యర్థి కంపెనీల ఆయుధాలపై దుష్ప్రచారం చేయడానికి అవి పన్నే కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉంటాయి. వాటికి అనుగుణంగా కొన్ని వార్తా సంస్థలు చేసే జిమ్మిక్కులు తక్కువేం కాదు. అంతేకాదు, కొన్ని సాయుధ దళాల వర్గాలు, ప్రభుత్వ వర్గాలు ఉద్దేశపూర్వకంగా ఇచ్చే తప్పుడు సమాచారాలు సైతం ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం వచ్చిందంటే ఆయుధ కంపెనీలు అక్కడ గద్దల్లా వాలిపోతాయి. ఆ యుద్ధంలో ఇరుపక్షాలు ఉపయోగిస్తున్న ఆయుధాలకు అనుకూలంగా, ప్రతికూలంగా మీడియాలో కథనాలు వచ్చేలా ప్రయత్నాలు మొదలు పెట్టేస్తాయి. గతంలో సిరియాలో యుద్ధం జరిగినప్పుడు అక్కడ కూడా ఇలా ఆయుధ కాంట్రాక్టర్లు, ఏజెంట్లు శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా పనిచేశారు. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న ఘర్షణ సమయంలో రాఫెల్ యుద్ధ విమానం సంగతి తీసుకుందాం. దీనిని ఫ్రాన్స్ కు చెందిన డసోల్ట్ ఏవియేషన్ సంస్థ తయారు చేసింది. ప్రస్తుతం ఇది 4.5 జనరేషన్ యుద్ధ విమానాల్లో అత్యధిక డిమాండ్ కలిగిన వార్ జెట్ గా పేరు మోసింది. ఈజిప్ట్, భారత్, ఖతార్, గ్రీస్, క్రొయేషియా దేశాలు దీనిని క్యూలో నిలబడి ఎంత ఆలస్యం జరిగినా ఎదురు చూసి మరీ కొన్నాయి. ఇండోనేషియా, సెర్బియా, UAEలు కొనుగోలుకు ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. 2029 వరకు సరిపడే ఆర్డర్స్ డసాల్ట్ కంపెనీ వద్ద ఇప్పటికే ఉన్నాయి. రీసెంట్ గా భారత్ తన నౌకాదళం కోసం 26 యుద్ధ విమానాలకు ఆర్డర్ పెట్టగా వాటిని 2031 నాటికి గానీ డెలివరీ ఇవ్వలేమని ఫ్రాన్స్ చెప్పిందంటే రాఫెల్ కు ఉన్న డిమాండ్ ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే పాకిస్తాన్ ఈ విమానాలను చూస్తుండగానే కుప్పకూల్చేసిందనే వార్తలు కుట్రపూరితమని మన దేశం తేల్చి చెప్పింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఆ రకమైన వీడియోస్ తయారు చేయడం కూడా చాలా ఈజీ అయిపోయింది. ఒక దేశానికి చెందిన ఆయుధ కంపెనీలు మరో దేశానికి చెందిన కంపెనీలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఒక ఎత్తు అయితే, ఒకే దేశానికి చెందిన వేర్వేరు ఆయుధ కంపెనీలు ఒకదానికి వ్యతిరేకంగా ప్రచారం చేసుకోవడం మరో ఎత్తు. అమెరికాలో ఇలాంటివి సర్వసాధారణం. అక్కడ లాక్హీడ్ మార్టిన్, బోయింగ్ కంపెనీల మధ్య ఆయుధ కాంట్రాక్ట్ల కోసం విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. 20 ఏళ్ల కిందట జరిగిన ఓ సంఘటనను పరిశీలిస్తే అమెరికాలో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనకి అర్థమవుతుంది. 2004లో భారత్ అమెరికాల మధ్య కోప్ ఇండియా పేరిట వైమానిక విన్యాసాలు జరిగాయి. వాటిలో అమెరికా తరపున F-15 యుద్ధ విమానాలు పాల్గొనగా భారత్ తరపున Su-30K విమానాలు పాల్గొన్నాయి. ఈ విమానాల మధ్య జరిగిన పోటీలో 90% భారత సుఖోయ్ విమానాలు విజయం సాధించాయని,
అమెరికన్ F-15లు ఓటమి చవిచూశాయని వాయుసేన వర్గాలను ఉటంకిస్తూ కొన్ని వార్తలు వచ్చాయి. కోప్ ఇండియా విన్యాసాల ఫలితాలు మన కళ్ళు తెరిపించేలా ఉన్నాయంటూ అమెరికా వాయుసేన చీఫ్ యుఎస్ కాంగ్రెస్ లో ఒక ప్రకటన కూడా చేశారు. అయితే బోయింగ్ F-15లు పనికిరావనే అభిప్రాయం కలిగించి వాటి స్థానంలో లాక్హీడ్ మార్టిన్ తయారీ F-22 యుద్ధ విమానాల్ని అమెరికా వాయుసేన చేత కొనిపించడం కోసమే ఈ దుష్ప్రచారం చేసి ఉండొచ్చని తర్వాత వార్తలొచ్చాయి. 2019లో బాలాకోట్ దాడుల మర్నాడు పాక్ F-16 విమానాన్ని భారత్కు చెందిన పాత MiG-21 విమానం కూల్చివేసిందనే వార్తలు వచ్చాయి. దీంతో F-16కు ఇంటర్నేషనల్ మార్కెట్లో కొంత ఎదురు దెబ్బ తగిలింది. రాఫెల్కు ఆర్డర్స్ పెరిగాయి. భారత వాయుసేన తాజాగా మరో 110 యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. ఇందులో కూడా రాఫెల్తో 4 అమెరికన్ యుద్ధ విమానాలు పోటీ పడుతున్నాయి. F-16, F-35లను అమెరికన్ లాక్హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేస్తుండగా F-18, F-15EX విమానాల్ని బోయింగ్ తయారు చేస్తోంది. ఈ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఈ రకమైన రివ్యూస్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇప్పుడు మన దేశం పాకిస్తాన్తో చేస్తున్న యుద్ధం నేపథ్యంలో అటు ఫ్రెంచ్ ఇటు అమెరికన్ కంపెనీల మధ్య సమాచార యుద్ధం జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. రాఫెల్ విమానాలు కూలిపోయాయని ప్రచారం జరిగితే అది లాక్హీడ్ మార్టిన్ బోయింగ్లకు లాభం. భారత్కు చెందిన ఒక మిరాజ్ యుద్ధ విమానం డ్రాప్ ట్యాంక్ అనబడే ఇంధన ట్యాంక్ను కిందకి జారవిడిచింది. ఆ ట్యాంక్ తాలూకా శకలాలను విమాన శకలాలుగా చూపుతూ సదరు వెబ్సైట్ కథనం ప్రచురించింది. దాని ఆధారంగా CNN కథనం వచ్చింది. అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో F-16 రాఫెల్ల మధ్య తీవ్ర పోటీ ఉన్న తరుణంలో ఒక అమెరికన్ వార్తా సంస్థ ఇలాంటి వార్త ఇవ్వటం కేవలం యాదృచ్ఛికమే అని అనుకోలేమని అంటున్నారు నిపుణులు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పాక్ పై దాడికి భారత్ సన్నాహాలు చేస్తుండగానే పాక్ తన F-16 యుద్ధ విమానాల్ని సరిహద్దుకు చాలా దూరంగా తీసుకువెళ్లిపోయింది. భారత్కు చెందిన S-400 విమాన విధ్వంసక వ్యవస్థల నుంచి F-16లను రక్షించుకునేందుకే పాక్ అలా చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. నిజానికి ఉగ్రవాద నిర్మూలనకు మాత్రమే వీటిని వాడతామన్న హామీ మేరకే అమెరికా తన F-16లను పాక్ విక్రయించింది. కానీ అలాంటి హామీల్ని నిలబెట్టుకునే అలవాటు అసలు పాక్ ఎప్పుడూ లేదు. రీసెంట్ గా కూడా యుద్ధంలో F-16 పేరు అంతగా వినిపించలేదు. ఒక F-16ను భారత్ కూల్చినట్టు వార్తలు వచ్చినప్పటికీ వాటిని భారత రక్షణ శాఖ సైతం ధృవీకరించలేదు. కానీ రాఫెల్లు కూలిపోయినట్టు మాత్రం ఎక్కువగా ప్రచారం జరిగింది. F-16 కూలిన ప్రచారం ఆ స్థాయిలో జరగకపోవడం వెనుక అమెరికా ప్రచార లాబీ పనిచేసి ఉండవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి. చైనాకు చెందిన చెంగ్దు కార్పొరేషన్ అనే సంస్థ J-10 యుద్ధ విమానాల్ని తయారు చేస్తోంది. చాలా వరకు F-16లను పోలి ఉండే ఈ విమానాల డిజైన్ ని ఇజ్రాయెల్ నుండి చైనా సంపాదించింది. ఈ J-10లను చైనా ఇటీవలే పాక్కు అమ్మింది. ఇది కాకుండా JF-17 అనే చౌక రకం యుద్ధ విమానం ఒకదాన్ని చైనా పాక్ కలిసి తయారు చేశాయి. ఈ JF-17 విమానాల్ని వివిధ దేశాలకు అమ్మేందుకు పాక్ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. తాజా యుద్ధంలో J-10లు, JF-17లు అనేక భారత యుద్ధ విమానాల్ని కూల్చేసినట్టు చైనా, పాకిస్తాన్ కలిసి విపరీతమైన ప్రచారం చేసుకున్నాయి. దీని వెనుక చెంగ్దు కార్పొరేషన్ ప్రచార వ్యూహం దాగి ఉందని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. యుద్ధం సమయంలో ఏ ప్రభుత్వము తమ ప్రజలకు పూర్తి నిజాలు చెప్పలేదు. యుద్ధంలో మొదట చచ్చేది నిజమే అన్న నానుడి కూడా ఉంది. దానికి ఆయుధ కంపెనీల సమాచార పోరాటం కూడా తోడవటంతో చాలాసార్లు నిజం బయటకు రాకుండా సమాధి అయిపోతూ ఉంటుంది. లక్షల కోట్ల వ్యాపారం కంటే నిజం పెద్ద విలువైందేది కాదు అని ఆ కంపెనీలు భావిస్తూ ఉంటాయి.